ఒకవేళ ఆ లాస్ట్ 20 మినిట్స్ మీరు చాలా ఒక హైలో ఉంచినప్పుడు జనాలు ఆ హైలోకి రీచ్ అవ్వకపోతే బెడిసి కొట్టే ప్రమాదం ఉంటుంది కదా. అస్సలు నాకు ఆ భయం కూడా లేదండి. చల్లు కార్చిన వాళ్ళు మార్జోళ్ళు దోచిన వాళ్ళు పెద్ద హౌలేగాళ్ళు మా రోస్ట్ మార్టంగాళ్ళు. హే గైస్, ఇవాళ నేను రివ్యూ చేసిన సినిమా పేరు మూవీ ఒక సీరియస్ నోట్తో స్టార్ట్ అవుతుంది. విజయశాంతి గారు కొండ నుంచి ట్రిప్ అయ్యి కింద పడతారు. ఎందుకంటే ఆవిడే 5 minutes బ్యాక్ చెప్పారు, అడుగు దూరంలో చావుందని తెలిసినా వెనకడుగు వెయ్యలేని పరిస్థితులు. అడుగు దూరంలో చావుందని తెలిసినా వెనకడుగు వెయ్యలేని పరిస్థితులు. ఆ పరిస్థితులు ఏంటో మాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో పక్క మన విలన్ బావిలో 20 మందిని అతి క్రూరంగా చంపుతాడు. అది చూసినప్పుడు నాకు బాద్షాలో ఎంఎస్ నారాయణ మూవీసే గుర్తొచ్చాయి. హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా. సో మూవీ ప్రెజెంట్లోకి వస్తుంది. ప్రెజెంట్లో మన భరణి ఒక ప్లేస్ని కబ్జా చేస్తాడనమాట. 400 మందిని భయపెట్టాలి అంటే కనీసం 4 సంపాలి కదా. వాడు ఎలాగో వెళ్ళిపోతున్నాడు కదా మామ, వాడిని ఎందుకు కొడుతున్నావు? నేను GTA వై సిటీలో రోడ్డు మీద పోయేటోళ్ళని ఇట్లానే కొడుతుండే. సో మన హీరో వచ్చి ఆ గూండాల్ని కొడతాడు. వాడి కోసం వచ్చాను. టీ కొట్టుడు కోసం వచ్చావా? ఒకప్పుడు వాడి పేరు గంజాయి శ్రీను. నీ చాయ్కి నేను అడిక్ట్ అయిపోయా. అసలు ఏం కలుపుతున్నావు దీంట్లో? ఏం కలిపావు? ఏం కలిపావురా? నువ్వు అనుకుంటుంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సిందే. బాత్రూమ్ వస్తే ఎల్లు, అంతేగాని భూతాల మాంత్రికుళ్ళ బాత్రూమ్ డాన్స్ చెయ్యకు, కావాలంటే బాత్రూమ్ కి వెళ్ళు. సో శ్రీకాంత్ గారు కమిషనర్ అనమాట. ఆయన మన హీరోని కలవడానికి వెళ్తారు. బికాస్ హీరో ఈజ్ అ గూండా అనమాట. లోపల ఏం చేస్తున్నారు? లిక్విడ్ ఎక్స్టసీ, ప్రమాదకరమైన డ్రగ్ సార్. ఈ నా కొడుకులు ఆ డ్రగ్ని తీసుకొచ్చి స్కూల్ పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ఓ, భాష్యం మోడల్ హై స్కూల్ అంటే ఏదో అనుకున్నాను. ఇదా? మన పిల్లలు ఐ క్రాక్డ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అని అంటున్నారు. ఆ క్రాక్ అని నేను అనుకోలేదు. ఐ మీన్ మీరే చెప్పండి, డాన్ బాస్కో డ్రగ్ డీలర్ నేమ్ అనిపిస్తుంది కదా. కమాన్ ప్లీజ్. చూడమ్మా చిత్ర, రేపొద్దున్న నువ్వు లేచేసరికి అర్జున్ పక్కన వేరే అమ్మాయి ఉండి నువ్వు నీ హస్బెండ్కి చేసేవన్నీ ఆ అమ్మాయి చేసి పెడుతుందనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చిత్ర ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కానీ అర్జున్ మాత్రం చాలా మంచి ఫీల్ అవుతాడు. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అండ్ దెన్ శ్రీకాంత్ గారు విజయశాంతి గారిని కలవడానికి వెళ్తారు. బికాస్ విజయశాంతి గారు ఎక్స్ కమిషనర్ అనమాట. ఎంత ఛాయ్ తాగుతావు మావా, ఆడాదాగి ఈడాదాగి. 4 సంవత్సరాల క్రితం పేపర్లో చదివాను, అర్జున్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు, ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చిందని. ఎస్, కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీలో ఐపీఎస్ 6th ర్యాంక్. మన హీరోస్ నిజం జీవితంలో ఇంటర్ ఫెయిల్ అవ్వని, 10th పాస్ అవ్వని, ఏదైనా అవని, సినిమాలో మాత్రం ఐపీఎస్ 6th ర్యాంక్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ టాపర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ముద్దుబిడ్డ, లైక్ దానికి మించి తగ్గదు. సో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోతారనమాట. అండ్ విజయశాంతి గారు హీరోకి చట్టం ప్రకారం వెళ్దాం, చట్టం నా చుట్టం అని చెప్తారు. చట్టం అనేది ఒకటి ఉంది అర్జున్. ఆ చట్ట ప్రకారం వాడికి శిక్ష పడేలా చేసే బాధ్యత నాది. నా మాట గౌరవం ఇచ్చి ఆ రాత్రికి వాడు ఢిల్లీ వెళ్ళిపోయాడు. అండ్ ఆల్సో సి, ఢిల్లీ అనామని ఇండియా గేట్ ముందర చదివినట్టు, ఆగ్రా అనామని తాజ్మహల్ ముందర తాగినట్టు, ముంబై అనామని మన్నత్ ముందర ముద్దు గడుపుకున్నట్టు చూపించాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ మూవీ డిలీటెడ్ సీన్ అది, మన్నత్ ముందర ముడ్డి గడుపుకోవడం. షారుఖ్ ఖానే వేస్తాడు మళ్ళీ. ప్లీజ్ మెయింటైన్ ది శాంక్టిటీ ఆఫ్ ద ప్లేస్. బట్ ఆబ్వియస్లీ వాళ్ళు కోర్టులో కేసు గెలవరు.
నిందితుడు యారాడకొండ పైడి తల్లి మీద మోపబడిన హత్యా నేరాన్ని కొట్టివేయడమైనది. ఇంకా విలన్ వచ్చి వాళ్ళ ఫాదర్ని ఎలా చంపాడో హీరో చెప్తాడనమాట. అందుకే బండరాయి కట్టేసి తోసావరా. ఐ థింక్ ఇది రాంగ్ టైం అనుకుంటా ఈ మీమ్ రెఫరెన్స్ ఇవ్వడానికి. హలో, హౌ ఆర్ యూ? ఐ యామ్ అండర్ ద వాటర్, ప్లీజ్ హెల్ప్ మీ, హియర్ టూ మచ్ రైనింగ్. ఇంకా హీరో ఇంకా కోపం వచ్చి కొడతాడనమాట. దీని తర్వాత విజయశాంతి గారి మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. కొంచెం ఉంటే బుల్లెట్ మళ్ళీ అక్కడే తాగేది. ఈసారి షోల్డర్ పిచ్చలు పిచ్చలు అయిపోయేది, పడ్డానికి బురద కూడా లేదు అక్కడ. సో అది జరిగినాక శ్రీకాంత్ గారు మీకు నేను సెక్యూరిటీ ఇస్తా అని చెప్తారనమాట. పాపం మంచిగా. పంపిస్తున్నాను. నా చుట్టూ ఉన్న 10 మందికి నేనే సెక్యూరిటీ. నా సెక్యూరిటీ కోసం రీసోర్స్ని వేస్ట్ చేయకు. ఈ మూవీ మొత్తంలో ఎక్కువ డేంజర్ ఉన్న క్యారెక్టర్ ఏది అంటే అది ఆవిడే. నా చుట్టూ ఉన్న 10 మందికి నేనే సెక్యూరిటీ. నా సెక్యూరిటీ కోసం రీసోర్స్ని వేస్ట్ చేయకు. నా చుట్టూ ఉన్న 10 మందికి నేనే సెక్యూరిటీ. నా సెక్యూరిటీ కోసం రీసోర్స్ని వేస్ట్ చేయకు. ప్రకాష్, నాకు థ్రెట్ ఉందంటే నాతో పాటు ఆపరేషన్ పఠాన్లో పనిచేసిన టీం అందరికి థ్రెట్ ఉన్నట్టేగా. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయండి. సలహాలు అవసరం లేదు మాకు, ప్రొటెక్షన్ కావాలా వద్దా అది చెప్పండి చాలు. సో హీరో ఆ కోర్టులో ఒక నీస్ కొట్టాడు కదా, సో దానికి సరెండర్ అవుతామని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంతకుళ్ళు తప్పించి తీసుకెళ్ళేందుకు నేను సస్పెండ్ చేశాం గానీ నువ్వు స్టేషన్కి వచ్చి ఆర్డర్ తీసుకెళ్ళు. అది తీసుకోవడానికి స్టేషన్ వస్తున్నారు యూ డమ్. ప్లీజ్ మెయింటైన్ ద శాంక్టిటీ ఆఫ్ ద ప్లేస్. సో ఆయన పోలీస్ జీప్లో వెళ్తుండగా ఆ విలన్ జనాల నోట్లోకి యాసిడ్ పోస్తూ ఉంటాడు. ఎస్, క్రిమినల్ మాట్లాడతాడేంటి కదా, యాసిడ్ పోసేద్దామండి. మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడింది. అది ల్యాబ్లో లేదు, మహంకాళి తీసుకొని వెళ్ళాడు. దీని తర్వాత ఇంకో బాటిల్ తీస్తాడు ఆయన, ఫర్ బ్యాకప్ పర్పసెస్ అనుకుంటా. సో మన హీరో ఇంకా ఆ పోలీస్ జీప్ని పడేసి రివర్స్ వచ్చేస్తాడు. రివర్స్ వచ్చి విలన్ని కుక్క నోటిని కొడతాడు. అమ్మయ్యా లేసేసా, అమ్మయ్యా లేసేసా, అమ్మయ్యా ఫైనల్ లేసేసా. రే ఎందుకురా లేస్తావు, అట్లీస్ట్ చచ్చిపోయినట్టు యాక్ట్ అనే చేయరా, వదిలేస్తాడేమో. ఈ పోలీస్ వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలియదు కానీ అర్జున్ చేసిన ప్రతి క్రైమ్ కి అర్జున్ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. సో ఏంటి, మన హీరో రాసుకుంటాడా ప్రతిరోజు రాత్రి కూర్చొని, పైడి తల్లి టైప్ రైటర్తో నెత్తి పగలు కొట్టా, రాకేష్ ముడ్లోకి యాంకర్ దింపా, సురేష్ డోర్తో నుజ్జు నుజ్జు చేశా. మళ్ళీ ప్రెజెంట్లో విలన్ జైల్లో ఉంటాడనమాట. జైలు నుంచి తప్పించుకొని తనకి ఉరేయాల్సిన పోలీస్ ఆఫీసర్నే తనే ఊరేస్తాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు ఉరేసేవాడు ఉరితోనే సచ్చాడు. బ్రో ఇవాళ నైట్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రో, జస్ట్ హ్యాంగింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్. క్లైమాక్స్కి మన విలన్ పెద్ద లారీ వేసుకొని వచ్చేస్తాడనమాట కమ్యూనిటీలోకి. అండ్ బై ద వే ఇదే సేమ్ కాలనీ మన హీరో ప్రొటెక్షన్ ఇస్తే యక్షి అని అంది. అంతేగాని మీ అబ్బాయి పంపించిన గోండాలు ఇలా కాలనీ అంతా తిరుగుతుంటే మాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కాలనీ. ప్లీజ్ మెయింటైన్ ద శాంక్టిటీ ఆఫ్ ద ప్లేస్. సో ఇంకో పక్క మన హీరోని డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి వాటర్లోకి తీసుకెళ్తారు. ఈ బోట్లో నువ్వు ఒడ్డుకి వెళ్ళడం కూడా కుదరదు. ఏ కుర్బానీ పఠాన్ భాయ్ కెన్నా. ఆయన గొంతు కోసుకొని ఎందుకు చచ్చిపోయారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాటర్లో దూకి కూడా చచ్చిపోయాము ఉండొచ్చు. మంచిగా అర్జున్ వాళ్ళ ఫాదర్తో ఎంజాయ్ చేసేవారు. అంత చేసినా కూడా హీరో మళ్ళీ రివర్స్ వచ్చేస్తాడు. నాకు ఆ గొంతు కోసుకున్నవాడి మీద
చాలా జాలేసింది. అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. ప్రయత్నిస్తూ ఓడిపోయాడు కూడా. బేసికలీ శ్రీకాంత్ కూడా విలనే అనమాట ఈ మూవీలో. బ్యాక్ స్టాప్ చేస్తాడు, బట్ ఆ బ్యాక్ స్టాప్ కూడా చక్కగా రాదు శ్రీకాంత్కి. చీకట్లో ఎవరింటి నుంచి కాలుస్తున్నారో తెలియట్లేదు మేడం. అండ్ శ్రీకాంత్ గారు అది కవర్ చేయడానికి ర్యాండమ్లీ గాల్లో కాలుస్తున్నాడు. అక్కడ ఎవరికన్నా తాకితే దీనికంటే ఆ గొంతు కోసుకున్నాడు ఇంకా బెటర్. అట్లీస్ట్ ఏదో ఒక ట్రై చేసిండు. ఇంకా క్లైమాక్స్లో నేను చెప్పను, మీరే చూడండి. ఇప్పుడు హీరోని జైల్లో వేయాలని వేయలేము, ఎందుకంటే బేడీలకి ఒక పని చేయొచ్చు, ఒక చేయికే బేడీ వేసి ఇంకో బేడీ పోల్ కట్టేయచ్చు, అప్పుడు ఆ చేయి కూడా నడుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మేము పాయింట్ ఏంటంటే అనే ఛానల్లో రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాం, ఎవ్రీ సండే అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోని హైప్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, అపారెంట్లీ అది హెల్ప్ అవుతుందంట వీడియోకి. సో యా, థ్యాంక్ యూ, బాయ్. నెగిటివిటీ గురించి నేను ఇక్కడ వాళ్ళు ఎలా అన్నారని నేను మాట్లాడతానంటే ఐఎమ్ ట్రైన్ టు ఎంకరేజ్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ దెమ్. ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ ఎనీవన్.